పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీలో బీసీల రిజర్వేషన్ 42% ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ ఆమోదించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణసంచ పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలు చేసేందుకు బీసీ రిజర్వేషన్ల పెంపు మరియు ఎస్సీ వర్గీకరణ అమలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేసిందన్నారు. బీసీ కులగణన, ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ ఏ ప్రభుత్వాన్ని చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపెట్టిందన్నారు. అసెంబ్లీ సాక్షిగా 2 తీర్మానాలు ఆమోదించడం సంతోషంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు మరియు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబుకు, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, అంబాల కుమరయ్య, పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, రెడ్డి రజనీకాంత్ గౌడ్, చిన్నస్వామి, మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి మరి బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆశయ సాధన కోసం మరి గరీబీ హటావో అనే నినాదాన్ని ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీలో పనిచేస్తున్న నాయకులుగా ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న నాయకులందరూ కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ నిన్న చట్టబద్ధం చేయడం, దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపేయడం, అదేవిధంగా బీసీలో కూడా 42% రిజర్వేషన్లు ఉండాలని చెప్పి నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం చాలా సంతోషం. ఎందుకంటే రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలు ఎక్కువ కూడా బీసీ జాతికి చెందినటువంటి వాళ్ళు, బలహీన వర్గాల వాళ్ళు దేశ స్వాతంత్రం వచ్చినటి నుంచి కూడా ఇప్పటికి వరకు కూడా ఇంకా వెనుకబడి ఉంటారనే కారణాన్ని ఏదైతే మనం తెలియజేస్తున్నామో, ఏదైతే పోరాటాలు చేస్తున్నారో దాని అంతటికీ తెలంగాణ రాష్ట్రంలో నిన్నటితోటే ఆ చరిత్ర ముగిసే విధంగా తీర్మానం చేయడం చాలా గొప్ప చారిత్రాత్మకమైన నిర్ణయం. దానికి మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఓదెల కేంద్రంలో మా అందరి ప్రియతమ నాయకుడు విజయన్న గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి పార్టీలకు అతీతంగా ఏదైతే తీర్మానం చేసినామో పార్లమెంటులో కూడా ఒత్తిడి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఇదే విధమైనటువంటి నినాదాన్ని ఎత్తుకొని మరి రోజు ఓదెల మండల కేంద్రంలో మన గౌరవనీయులు ప్రియతమ నాయకులు విజయన్న గారి ఆదేశానుసారం మేము నిన్న బడ్జెట్లో ఎస్సీ రిజర్వేషన్ దానిపైన అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించినందుకు, అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్ ఆమోదించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి రిజర్వేషన్ కోసం చాలా ప్రభుత్వాలు చాలా కల్లిబొల్లి మాటలు చెప్పి దాటవేసుకుంటూ వచ్చినాయి. కానీ నిజమైన నాయకుడు రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఆదేశానుసారం వెంటనే బడ్జెట్ అసెంబ్లీలో ఆమోదింపజేసి, అదేవిధంగా చదువుల్లో కానీ వివిధ ఉద్యోగస్తుల్లో కానీ దేనిలో కానీ బీసీ రిజర్వేషన్ కూడా కానీ ఎస్సీ రిజర్వేషన్ కూడా కానీ అందరికీ న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం. మా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వారు 30 సంవత్సరాలుగా ఏకదాటిగా ఎస్సీ వారి కోసం పోరాటం చేస్తే, మరియు మన తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయంతో, వారి ఉన్నటువంటి ఒక గొప్ప మనసుతోని చాలా మాదిగలకు ఉన్నతమైనటువంటి వర్గం మాదిగలు అన్నిట్లా ముందుండి పార్టీకి ప్రతి విధేయ శక్తిగా పనిచేసే మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని గమనించిన రేవంత్ రెడ్డి గారు వారు మొట్టమొదలే ఏదైతే సుప్రీంకోర్టు తీర్పులో 7 మెజిస్ట్రేట్లు ఉంటే దాంట్లో 6 ఏదైతే రాష్ట్రాలు చేసుకోవాలని ఆదేశించారో తెల్లారి వెంటనే 24 గంటలు ఒక గంట కాకముందే మాదిగలకు నేను రిజర్వేషన్ చేస్తానని ప్రకటించి ఆ మాట మీద నిలబడి ఇలా మాదిగలకు మనకు చట్టబద్ధ కల్పించినట్టు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు రాబోయే తరంలో మాదిగలకు అత్యున్నతమైనటువంటి పదవులు అధిరోహించుకుంటూ ఉన్నతమైన చదువుకుంటూ వారి యొక్క జీవన పరిణామాన్ని పెంపొందించడానికి ఈ రిజర్వేషన్ ఎంతో ఉపయోగపడుతుందని, దీనికి ముఖ్య కారకులైనటువంటి మన కాంగ్రెస్ పార్టీ అధినాయకులు మరియు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు మన దళితుల పక్షపాతి, బీసీల పక్షపాతి, ప్రజాబాంధవులైనటువంటి మన విజయ రమణారావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలకు